యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అక్క, బావెక్కడున్నాడు? రాత్రి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. బయటన్నాడా? నేనే వెళ్తాను. వైదేహి, ఒక్క పూట వాడేమీ తినలేదని కంగారు పడిపోతున్నావే, కాని ఇప్పుడు వాడి బతికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దేవాంశ్ భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లో ఉంది వైదేహి. మేము ఎవరని చెప్పినా తను నిర్ణయం మార్చుకోడు. నీకు తప్ప ఎవరికి వాడి జీవితంలో చోటు లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఆ జీవితానికి అర్థం లేదనుకుంటాడు. కాని వాడు లేకపోతే మనం అందరం ఉండగలవా? ఇప్పుడు ఈ ప్రపంచంలో వాడి నిర్ణయాన్ని మార్చగలిగేది నువ్వొక్కదానివే. నా కడుపు కోత లేకుండా, నీ నుదుటి పసుపు కుంకాలకి ఆపద కలగకుండా నువ్వే చూసుకోవాలి. దేవాంశ్ నిర్ణయాన్ని మార్చు. అవును వైదేహి, తను రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నీకన్యాయం జరుగుతుందని, తన జీవితంలో మరొక ఆడదానికి చోటు ఉండదని, అందుకే తనే ఉండకూడదన్న నిర్ణయానికొచ్చాడు. దాన్ని అంగీకరించగలమా చెప్పు? అప్పుడు కూడా దేవాంశ్ తప్పు చేశాడు, అందుకే శిక్ష వేశారు అంటారే తప్ప వాళ్ళ ఆలోచనల్లో మార్పు రాదు. కానీ దేవాంశ్ ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు కదా. అప్పుడు ఏం చేసైనా సరే దేవాంశ్ మన ముందు ప్రాణాలతో ఉండడమే ముఖ్యం కదా. అసలు దేవాంశే లేకపోతే తను తప్పు చేయలేదని నిరూపించే అవకాశం ఉండదు కదా. చెప్పింది అర్థమైంది కదా వైదేహి. దేవాంశ్ని ఒప్పించు, వాడి నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పు. మీ కడుపు తీపి మిమ్మల్ని అలా మాట్లాడనిస్తోంది, కానీ తన పసుపు కుంకాలు కాపాడుకోమని ఒక ఆడపిల్లకి ప్రత్యేకించి చెప్పాలా? నా బావ ఏ తప్పు చేయలేదత్తయ్య. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకుంటాను. అవసరమైతే నా ప్రాణాలు అడ్డు పెట్టేనా నా పసుపు కుంకాల్ని కాపాడుకుంటాను, కానీ అవి లేకుండా ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండను. బావెక్కడా? అసలే ఆకలి కొండలేడు. బావా, దేవాంశ్ తప్పు చేయలేదంటే వేరెవరో చేసుండాలి కదా. వాలి ఏమన్నా చేసుంటాడా? మెల్లగా వాడి దగ్గర నుంచి నిజం బయట పెట్టాలి. శభాష్ వాలి. అమ్మా, ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉందమ్మా. ఇన్నాళ్లుగా గుండెల్లో ఉన్న బొరవేదో తీసేసినట్టు చాలా ప్రశాంతంగా ఉంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది కదా. మళ్ళీ తేడా ఏం రాదు కదా. ఇంకా నీకు డౌట్ ఏంటమ్మా? 3 రోజులు గడువిచ్చారు. రాజ్యలక్ష్మి మెడలో 3 ముళ్ళన్నా వెయ్యాలి, లేదా ఓడల మరి ఉరికి వేలాడాలి. ఇంతకు మించి ఇప్పుడు దేవాంశ్కి వేరే ఆప్షనే లేదు. వేరే ఏమీ ఆలోచించకుండా ఈ 3 రోజులు వాళ్ళ ఏడుపుని ఆస్వాదించు. బానే ఆస్వాదిస్తున్నట్టున్నారు. ఏ, నువ్వు ఆస్వాదించలేదా? పైకి మాత్రం నిజంగానే బాధపడిపోతున్నట్టు బాగా యాక్టింగ్ చేసావు. అవును, నీకేమనిపిస్తుంది? దేవాంశ్ రాజ్యలక్ష్మిని నిజంగానే పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే ఉరికి రెడీ అవుతాడా? కాసేపు దేవాంశ్ సంగతి వదిలే, నీ గురించి మాట్లాడదాం. ఇంతవరకు మనం ఎన్ని ప్లాన్స్ చేసినా ఏదో ఒక తప్పు చేసి అన్ని చెడగొట్టావు. ఫస్ట్ టైం సూపర్గా ప్లాన్ చేశావు, కానీ ఎలా సాధ్యమైంది? నువ్వక్కడ గదిలో బందీగా ఉండి ఇక్కడ దేవాంశ్ని చావు దెబ్బతీశావు. ఎలా చేశావు? అమ్మ, విన్నావా ఊర్మిళ ఏమంటుందో? ఫస్ట్ టైం నన్ను ఎంతలా పొగడ్డావు. ఊర్మిళ, మన ఈ విజయం కంటే నీ పొగడ్తలే ఎక్కువ కిక్కిస్తున్నాయి. కానీ నిజంగా ఇది నేనే చేస్తుంటే ఇంకా ఎక్కువ కిక్కు ఉండేది. ఏంటి, నువ్వు చేయలేదా? ఏంటి ఊర్మిళ, నువ్వు మారినట్టు నటించి వాళ్లతో ఇక్కడికొచ్చి ఇదంతా నువ్వు ప్లాన్ చేసావని
నీ గురించి గొప్పగా మేం మాట్లాడుకుంటుంటే నేను చేశానంటావేంటి? చేసిందంతా ఊర్మిళకు కూడా తెలియకూడదు అనుకుంటున్నాడన్నమాట. నేను చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? ఏం మాట్లాడుతున్నాడు వాలి? ఇది వాలి చేసింది కాదా? వాడెలా చేస్తాడు ఊర్మిళ? అన్నీ సరిగ్గా ఉంటేనే ఏదోటి చేసి చెడగొడతాడు. అలాంటిది అక్కడ గదిలో బందీగా ఉండి ఇక్కడేదో ప్లాన్ చేసేంత తెలివితేటలు ఎక్కడున్నాయి వాడికి? చూడు, మా అమ్మ కూడా నా మీద నమ్మకం లేదు. అయినా ఏం పర్వాలేదు, నువ్వు సాధించావు కదా, అది చాలు. ఎవరు చేస్తే ఏంటి, మనకి పని కావడం ముఖ్యం. అవును, నువ్విలా మాట్లాడుతున్నావేంటి ఊర్మిళ? అంటే ఇది నువ్వు చేయలేదా? మరి నేను చేయక నువ్వు చేయక ఎవరు చేసినట్టు ఊర్మిళ? మనం తప్ప దేవాంశ నాశనం కోరుకునేవారు ఎవరు లేరు కదా. అంటే దేవాంశ్ నిజంగానే రాజలక్ష్మి పాడు చేశాడా? దేవాంశ? అవును, బాగా ఆలోచించు. నువ్వు ఏ ప్లాన్ చేయలేదు, నేను ఏ ప్లాన్ చేయలేదు, మా అమ్మ ఏ ప్లాన్ చేయలేదు. ఆ అమ్మాయి చెడిపోయింది. దేవాంశ్ ఆ అమ్మాయి పక్కనే పడుకున్నాడు. అంటే దేవాంశే తప్పు చేసినట్టు కదా. అంటే దేవాంశ్ ఇన్నాళ్ళు మంచితనం ముసుగులో మనందరినీ మోసం చేశాడన్నమాట. అమ్మా, లేదు, దేవాంశ్ చేశాడంటే నమ్మకం కలగడం లేదు. ఎప్పుడూ దేవాంశ్ అలా చేయడు. చేశాడేమో, దొరకలేదేమో. దొరికే వరకు ఎవ్వరూ దొంగ కాదు ఊర్మిళ. నీలా? నాలానా? నన్నంటావేంటి? అంతే కదా, లోపల ఒకటి బయట ఒకటి బాగా నటిస్తున్నావు కదా. అదే, అక్కడ వాళ్ళందరి దృష్టిలో మంచిదానిలా నటిస్తున్నావు కదా. దేవాంశ్ కూడా నీలానే మంచిగా నటిస్తున్నాడేమో. ఇప్పుడు దొరికిపోయాడేమో. సరే, ఎలా అయితే ఏముంది ఊర్మిళ, మనం అనుకున్నది జరిగింది కదా. దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచిద్దాం. సెలబ్రేషన్స్ కాదు కదా, మొహంలో చిన్న చిరునవ్వు కనిపించినా నీ మీదే అనుమానం వస్తుంది. నాలాగే మీరు కూడా ఏడుపు మొహాలు పెట్టుకుంటే మంచిది. జాగ్రత్త. వీడు నా దగ్గర కూడా దాస్తున్నాడా, లేక వీడు నిజంగానే ఏం చేయలేదా? అసలేం జరిగింది? ఎలా తెలుసుకోవడం? ఏంట్రా, ఊర్మిళతో కూడా నిజం చెప్పలేదే? ఊర్మిళ ఏదో మనల్ని వాడుకుంటున్నాం అనుకుంటుంది, కానీ మనమే తిరిగి వాడుకుంటున్నాం అన్న సంగతి పాపం దానికి తెలియదు. అయినా ఒక పని చేయడానికి ఎవరి అవసరమైనా ఉంటుందేమో గాని ఆ పని పూర్తయ్యాక ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. నిజం బయటపడి మనం చిక్కుల్లో పడ్డం తప్ప ఉపయోగం ఉండదు. అయినా తను నటిస్తోంది. వాళ్ళ దగ్గర మన దగ్గర ఎవరికి తెలుసు? నిజంగా మన మనిషి అయితే అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. బావా, నీకోసం ఇల్లంతా చూస్తున్నాను. జ్యూస్ తీసుకో బావా. ఇప్పుడు దేవాంశ్ భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లో ఉంది వైదేహి. బావా, నేనొకటి అడుగుతాను, చేస్తావా? నువ్వు అడగబోయేదేంటో నాకు తెలుసు వైదేహి. ఏంటి? నీ మనసేంటో తెలిసిన వాణ్ణి. నీ ఆలోచనల్ని తెలుసుకోలేనా?
ఏం తెలుస్తుంది వైదేహి? ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికైనా చోటు కనీసం ఇంతైనా ఉందని నీకు అనిపిస్తుందా? లేదు కదా? ఇప్పుడు నువ్వు అన్నదానికి అవును అంటే తన మెడలో తాళి కట్టి నా జీవితంలో చోటిచ్చి మనసులో చోటివ్వక నిన్ను కాదు, రేపు తనకు అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అవును వైదేహి, నేను ప్రాణాలతో ఉండడం కోసం నీకు మాత్రమే హక్కున్న నా మీద వేరొకరికి హక్కెలా ఇవ్వగలను? అప్పుడు ఇద్దరికీ అన్యాయం చేసినట్టు కాదా? అంతకన్నా ప్రాణాలు వదిలేయడమే మంచిది కాదా? బావా, పదే పదే ఆ మాటలనొద్దు. ప్రాణాలని వదులుకునేంత తప్పు నువ్వేమీ చేయలేదు. నిజం అర్థం చేసుకుని వాళ్ళు నిన్ను దోషిగా చూస్తున్నారు, నీ ప్రాణాల్ని కోరుకుంటున్నారు. కానీ నువ్వింకా వాళ్ళ మేలు కోరుకుంటూ నారుకి నీరు పోస్తున్నావు. నారు పోసినవాడే నీరు పొయ్యాలి వైదేహి, అదే ధర్మం. మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం, అదే మనల్ని కాపాడుతుంది. కానీ ఆ ధర్మం వాళ్ళకి అర్థం కావట్లేదు కదా బావా. నువ్వు వాళ్ళ కోసం ఇంతలా ఆలోచిస్తున్నా వాళ్ళు మాత్రం నీ గురించి ఆలోచించటం లేదు. మమ్మల్ని దేవుళ్ళా చూసుకున్న మనిషి మాకు అన్యాయం చేస్తారా అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. మొక్కు తీరకపోతే గుళ్ళో దేవుణ్ణే నువ్వున్నావా లేవా అని ప్రశ్నిస్తారు. ఇంక నేనెంత వైదేహి? వాళ్ళు నన్ను తప్పుగా చూడ్డంలో వాళ్ళ తప్పేమీ లేదు. మనం చెయ్యాల్సింది మనం చేయడమే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కష్టాల్లోనూ రాముడు ధర్మం తప్పలేదు, అందుకే దేవుడయ్యాడు వైదేహి. ఏ నమ్మకంతో నన్నిక్కడికి రమ్మన్నారో, ఏ నమ్మకంతో నాతో నారు పోయించారో, ఈ విత్తులు మట్టిని చీల్చుకుని మొలకెత్తినట్టు నిజం చీకట్లని చీల్చుకుని బయటకొచ్చి తిరిగి వాళ్లలో నా మీద నమ్మకం కలిగేలా చేస్తుంది. కాకపోతే అది నేను ప్రాణాలతో ఉండగానా, నా చావు తర్వాతనా అనేది దేవుడి నిర్ణయం. బావా, అలా మాట్లాడుతూ బావా, అంత మాట అనొద్దు. నా బావ నిర్దోషి అని బయటపడుతుంది. బయటపడేలా చేద్దాం బావా. ఎంత ఆలోచించినా దేవాంశుని కాపాడుకోవడానికి మిగిలిన దారి ఒకటే ఉందత్తయ్య. దేవాంశ్ వైదేహి అంటూ వేలాడకుండా రాజలక్ష్మి మెడలో తాళి కట్టాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలం. దేవాంశ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటే రాజ్యాధిపతి పదవి పోతుంది. ఆ పదవి నీ కొడుక్కు దక్కుతుందన్న ఆశ లోపల పెట్టుకుని పైకి మాత్రం దేవాంశ్కి మేలు చేస్తున్నట్టు ఏం మాట్లాడుతున్నావత్తయ్యా? ఏమంటారత్తయ్య? అక్క, నువ్వేమంటావ్? ఆలోచించండి. ఇంతకు మించి వేరే దారేదైనా ఉంటే చెప్పండి. కానీ నాకు తెలిసి ఏమీ లేదు. దేవాంశ్ రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిందే. అవునత్తయ్య, మీరు చెప్పేదే నిజం. రాజ్యలక్ష్మి మెళ్ళో తాళి కట్టించాలి. అంటే దేవాంశ్ నొప్పించావా? ఒప్పుకున్నాడా? చెప్పమ్మా, ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే తాళి కట్టించాలని అంత నమ్మకంగా ఎలా చెప్తుందత్తయ్యా? వైదేహి, నువ్వు ఈ కుటుంబానికి ఎంతో చేశావని వినడమే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. చాలా గొప్ప మేలు చేస్తున్నావు. అది నా బాధ్యత అత్తయ్య. నా భర్తని, నా కుటుంబాన్ని కాపాడుకోవడం నా అవసరం. అలాగే ఈ కుటుంబం పరువు మర్యాదలు కూడా పోనివ్వను.
నా బావ వైపు ఒక వేలు చూపిస్తే 4 వేళ్లు వాళ్ల వైపు చూపిస్తున్నాయని గుర్తు చేస్తాను. నా బావని దోషి అన్నవాళ్లు దేవుడిలా కొలవాలి. బతుకుని బలి చేశాడు అన్నవాళ్లు మీరు లేకపోతే మాకు బతికే లేదని మోకరిల్లాలి. ఇవన్నీ జరగాలి అంటే రాజ్యలక్ష్మి మెళ్ళో తాళి కట్టించాలి. అది నా బావతో కాదు, రాజ్యలక్ష్మిని పాడు చేసిన వాడితో తాళి కట్టించాలి. కొంపతీసి వాలీనే చేశాడని తెలిసిపోయిందా? ఏమంటున్నావు వైదేహి? అంటే నువ్వు దేవాంశ్తో మాట్లాడలేదా? ఒప్పించలేదా? అంటే దేవాంశ్ తప్పు చేయలేదు కదత్తయ్య. తాళి కడితే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని మనమే అనుకున్నాం కదా. మెడలో ఉరితాడు వేసుకుంటే మాత్రం తప్పు చేయనట్టవుతుందా? ఇది తప్పొప్పుల కోసం ఆలోచించే సమయం కాదు. మనకి దేవాంశ్ ప్రాణాలతో ఉండటం ముఖ్యం. ఉండాలంటే రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవలసిందే. లేదు, నా కొడుకు తప్పు చెయ్యలేదు. ఎవరో తప్పు చేశారు. కానీ అది ఎవరో అని ఎలా తెలుస్తుంది? అవును వైదేహి, ఇప్పుడే దేవాంశను ఒప్పించాలి. ఈలోగా తప్పు చేసినవాడు దొరికితే ఏ బాధ లేదు. దొరకలేదో దేవాంశను ఆపడం కష్టం. ఎవ్వరి మాట వినడు. తనే స్వయంగా ఉరితాడు బిగించుకుంటాడు. ఒకవేళ ఈ మనుషుల్లో ఏదైనా మార్పొస్తుందేమో, వారి నిర్ణయం మార్చుకుంటారేమో అనుకుంటున్నావేమో. మామూలుగా అయితే మన వైపు తలెత్తి చూసే ధైర్యం కూడా లేనివాళ్లు దేవాంశిని దోషిగా చూశాక వాళ్ళు మారరు. దేవాంశి మాత్రమే నిర్ణయం మార్చుకోవాలి. రేపు సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉంది. తెలుసత్తయ్య, రేపు సాయంత్రం వరకు టైం ఉంది కదా. ఈలోగా నా భర్త నిర్దోషి అని నిరూపిస్తాను. అసలు తప్పు చేసిన వాణ్ణి పట్టిస్తాను. ఎలా నమ్మకంతో చెప్తున్నావు వైదేహి? అసలేంటి నీ ధైర్యం? నా బావ మాటే నాకు ధైర్యం అత్తయ్య. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని చెప్పాడు. మనసు చంపుకొని రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెప్పేశానత్తయ్య. కాని బావేమన్నాడో తెలుసా? రాజ్యలక్ష్మికి అన్యాయం జరిగింది. అది నేను కానప్పుడు నాతో పెళ్లి జరిపిస్తే మళ్ళీ రాజ్యలక్ష్మికి అన్యాయం చేసినట్టే అవుతుంది, కాని న్యాయం చేసినట్టు కాదు అన్నాడు. అంటే నువ్వు ఊకొట్టొచ్చేసావా? నీకసలు విషయం అర్థం కావడం లేదు. రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే నాకు తెలుసత్తయ్య, అంతా తెలుసు. బావకేమైనా జరిగితే నాకన్నా బాధపడేవాళ్ళు, నాకన్నా నష్టపోయేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిజం బయట పెడతాను. నేను బావని కాపాడుకుంటాను. ఒకవేళ అలా జరగలేదో బావ ఉరితాడుకి పక్కనే నేను వేలాడతాను. వైదేహి! వైదేహి! ఇంత మొండిగా మాట్లాడుతుందేంటి? భర్త పోయినా పర్వాలేదు, తన మాంగళ్యాన్ని మరొకరితో పంచుకోవటం ఇష్టం లేక చెప్తుందని మీరందరూ అనుకుంటున్నారేమో. ఒకవేళ బావని బలవంతంగా ఒప్పించి ఈ పెళ్లి జరిపించినా బావ బతకడం. బావని కాపాడుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క మార్గం అసలు తప్పు చేసిన వాణ్ణి కనుక్కోవడం. అంతకు మించి వేరే దారి లేదు. ఇలా పట్టుపట్టిన ప్రతిసారి ఇదే గెలిచింది. ఈసారి కూడా వాలిని పట్టించి
ఇది గెలవదు కదా. అదే జరిగితే నా కొడుక్కి ఉరికంబం లేదా ఆ రాజ్యలక్ష్మి నా కోడలవుతుంది. అలా జరగకూడదు. వాలిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. వైదేహి నమ్మకం చూస్తుంటే తను అనుకున్నది సాధిస్తోందనిపిస్తుంది అత్తయ్య. వాళ్ళ బంధం ముందు విధే ఓడిపోయింది. ఎవరో చేసిన కుట్రలు నిలబడతాయా? వైదేహినే గెలుస్తుంది. ఇదేంటి ఇలా లుక్కిస్తోంది? ఇది మా వైపా లేకపోతే వాలి అనుమానిస్తున్నట్టు వాళ్ల వైపా?